Hi guys, welcome to Crick Chat with Venkatesh. రవిచంద్రన్ అశ్విన్ కెరియర్ మొన్న ఈ మధ్యనే ముగిసిపోయింది. మరి అతని స్పిన్ ట్విన్, అతని పార్ట్నర్ రవీంద్ర జడేజా కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. అతని కెరియర్ కూడా మంగళం పాడే పరిస్థితి కనిపిస్తుందా అంటే ఎస్ అన్నట్టుగా ఈరోజు కొన్ని వార్తలు వచ్చినాయి. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే జడేజాని కూడా ఇంటికి సాగనంపే ప్రయత్నంలో ఉన్నారు మన బీసీసీఐ పెద్దలు అని అంటున్నారు. జడేజా ఈజ్ ఆల్సో నాట్ గెటింగ్ యంగర్. అతను కూడా 36 సంవత్సరాలు ఈ వయసు. బట్ ఈజ్ అ వెరీ వెరీ ఫిట్ అండ్ ఎక్సలెంట్ ఫీల్డర్, ఆల్రౌండ్ క్రికెటర్, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నిట్లో కూడా ఇండియాకి ఎంతో కీ రోల్ ప్లే చేసిన ప్లేయర్ అతను. నిన్నగాక మొన్న బ్రిస్బేన్ టెస్ట్లో మనం డ్రా చేసుకోవడానికి అతను ఒక కీలకమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అంతా బాగానే ఉంది. కానీ మనకు వస్తున్న వార్తలు, ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే 2027 వరల్డ్ కప్ దిశగా ఆలోచిస్తున్నారు టీమ్ మేనేజ్మెంట్, గంభీర్ అనుకో. దాంట్లో హీ విల్ నాట్ ఫిట్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. 2027 నాటికి అతను ఫిట్గా ఉండే అవకాశం లేదు. అక్షర్ పటేల్ సిద్ధంగా ఉన్నాడు. అక్షర్ పటేల్ని వాళ్ళు రాయలేదు ప్రత్యేకంగా, బట్ అక్షర్ పటేల్ సేమ్ స్కిల్ సెట్తో ఉండే ప్లేయర్, రిలేటివ్లీ యంగర్, నాట్ వెరీ యంగ్, బట్ ఇతని కంటే చిన్నవాడు వయసులో. సో అక్షర్ పటేల్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వైట్ బాల్ క్రికెట్లో ఇస్ బెటర్. సో అతనిని ప్రిఫర్ చేస్తారు అన్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. గత 2 ఏళ్ళుగా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు. టెస్ట్ మ్యాచ్లు కొన్ని బాగా ఆడాడు, కానీ వైట్ బాల్ క్రికెట్లో అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదని వార్తలు వచ్చినాయి. ఈవెన్ 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా జడేజా ఆడాడు, బట్ బ్యాటింగ్ పెద్దగా రాలేదు. బౌలింగ్ బాగానే చేశాడు. ఈవెన్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. రన్స్ కూడా 29 నాట్అవుట్ చేశాడు విత్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్. అండ్ చెన్నైలో జరిగిన, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. హీ డిడ్ రీజనబుల్ వెల్ బౌలర్గా. కానీ బ్యాటింగ్ 3-4 20s 30s ఉన్నాయి. బ్యాటింగ్ ఎక్కువ రాలేదు. 4 ఇన్నింగ్స్ ఆడాడు. 40 యావరేజ్ ఉంది బ్యాటింగ్లో. హీ డిడ్ రీజనబుల్ వెల్. ఆ వరల్డ్ కప్లో అతను బాగా ఆడలేదు అనడానికి ఏమీ లేదు. బట్ ఐ థింక్ హీ మేడ్ సమ్ రన్స్ ఇన్ ద ఫైనల్స్ ఆల్సో. బట్ ఒక టెల్లింగ్ పర్ఫార్మెన్స్ ఓన్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మాత్రమే వచ్చింది. మరోవైపు అక్షర్ పటేల్ మోర్ అండ్ మోర్ యూస్ఫుల్గా కనిపిస్తున్నాడు. అతను ఒక ఫ్లోటర్గా యూజ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసింది ఏంటంటే T20 ఫార్మాట్లో కానీ వన్డే ఫార్మాట్లో. రీసెంట్గా అతను శ్రీలంకలో ఆడిన మ్యాచ్లు కూడా చూసాం. శ్రీలంకలో ఇండియా ఆడిన చివరి వన్డేస్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత దాంట్లో అక్షర్ పటేల్ బ్యాటెడ్ ఎట్ నంబర్ 5, నంబర్ 6లో ఆడి బాగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ కూడా బాగానే చేశాడు. సో అక్షర్ పటేల్ ఈజ్ ఏ బెటర్ బెట్, యంగర్ ప్లేయర్. 2027 వరల్డ్ కప్కి అతన్ని ట్రస్ట్ చేయొచ్చు. సో జడేజాకి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశాలు లభించకపోవచ్చు అని సెలెక్టివ్ లీగ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఆ లీగ్ ప్రకారం ఇది కూడా ఒక లీగ్గా నాకు అనిపించింది. సో జడేజా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు చూడండి, ఎంతమంది స్పిన్నర్స్ని తీసుకెళ్ళేది 15 మంది. దాంట్లో 3 స్పిన్నర్స్ని మాత్రమే తీసుకెళ్తారు. 3 ఆడించవచ్చు, కానీ అలాగే 4వ స్పిన్నర్ని కూడా తీసుకెళ్తారా? కష్టం. 4 స్పిన్నర్స్ని తీసుకెళ్లే అవకాశం తక్కువ. తీసుకెళ్ళచ్చు, కానీ దానివల్ల ఏంటి, హ్యావ్ టు సాక్రిఫైస్ 1 బ్యాట్స్మెన్ ఆర్ 1 ఫాస్ట్ బౌలర్. సో 4 స్పిన్నర్స్ తీసుకెళ్ళినా కూడా అక్కడ మీకు చాయిస్ ఎవరు ఉన్నారు? అక్షర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఖచ్చితంగా ఉంటారు. సబ్జెక్ట్ టు ఫిట్నెస్. ఇంకా మ్యాచ్ ఫిట్నెస్, మ్యాచ్లు ఆడట్లేదు, ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ రాలేదు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి అవుట్ ఆఫ్ సిలబస్గా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి T20స్లో బాగా, వరుణ్ చక్రవర్తిని వన్డేలో కూడా ఆడించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ 4 ఉండగా జడేజా ఎక్కడ ఫిట్ ఇన్ అవుతాడు? అక్షర్ పటేల్ ఈ ఫార్మాట్లో పెకింగ్ ఆర్డర్లో అతను ముందు ఉంటాడు. ఈ ఫార్మాట్లో కానీ T20 ఫార్మాట్లో కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో జడేజా ఉండకపోవచ్చు. అలాగని అశ్విన్ లాగా అతను మొత్తానికే ఇంటర్నేషనల్ క్రికెట్ దూరం అవుతాడా? లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్లో జరగబోయే సిరీస్లో అతను ఉండొచ్చు అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్లో లాస్ట్ టైం కూడా మనం ఇంగ్లాండ్ వెళ్ళి ఆడినప్పుడు ఈ డిడ్ వెల్. ముఖ్యంగా బ్యాటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐ రిమెంబర్ ఇన్ 1 టెస్ట్ మ్యాచ్ అతను పంత్ కలిసి ఆడిన ఇన్నింగ్స్, ఐ థింక్ 5th టెస్ట్ మ్యాచ్ అనుకుంటా, చాలా బాగా ఆడాడు. సో అతను బ్యాట్స్మెన్గా, టెస్ట్ బ్యాట్స్మెన్గా ఇప్పటికీ అతనికి వాల్యూ ఉంది. బట్ వైట్ బాల్ క్రికెట్లో మాత్రం అతనికి హ్యాడ్ హీ ప్లేడ్ హిస్ లాస్ట్ వైట్ బాల్ మ్యాచ్ ఫర్ ఇండియా, ఛాంపియన్స్ ట్రోఫీలో అతనికి అవకాశం రాకపోతే మళ్ళీ వైట్ బాల్ క్రికెట్లో వచ్చే అవకాశం లేదు. T20స్లో ఆల్రెడీ రిటైర్ అయ్యాడు.
అతను రిటైర్ చేశారు. వీళ్ళతో పాటు రోహిత్ అండ్ విరాట్తో పాటు కాకపోతే మళ్ళీ అతని చేత మరి బీసీసీఐ చెప్పించారు. సో వైట్ బాల్ క్రికెట్లో వన్ డేస్లో కూడా అతనికి చూసే అవకాశం లేదేమో అని అనిపిస్తుంది. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అక్షర్ పటేల్ ఒక్కడే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా ఉండకపోవచ్చు. బట్ ఫోర్త్ స్పిన్నర్ కూడా కావాలి అనుకుంటే అతను బింగ్ ఏ లెఫ్ట్ హ్యాండర్. ఎందుకంటే మనకి టాప్ ఆర్డర్ అందరు రైట్ హ్యాండర్సే ఉన్నారు. మనం అంటే ఇప్పుడున్న మనం అనుకుంటున్న టీం ప్రకారం చూస్తే ఇఫ్ గిల్ ఈజ్ ఓపెనింగ్ విత్ రోహిత్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అందరు రైట్ హ్యాండర్సే ఉన్నారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఉంటాడు. సో పంత్, జడేజా, అక్షర్ లెఫ్ట్ హ్యాండర్స్గా వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లే పరిస్థితి. వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. సో 4వ స్పిన్నర్ని కూడా తీసుకెళ్లే పక్షంలోనే జడేజా ఉంటాడు. లేదు ముగ్గురు స్పిన్నర్సే ఉంటే దాంట్లో ఆ పికింగ్ ఆర్డర్లో మీకు అక్షర్, వాషి ముందుంటారు. తర్వాత కుల్దీప్ ఉంటాడు, వరుణ్ చక్రవర్తి, తర్వాతే జడేజా పేరు వస్తుంది. ఎందుకంటే అతని ఏజ్ ఆర్ వాట్ ఎవర్ ఫిట్గా ఉన్నాడు. ఫిట్నెస్ విషయంలో తిరగలేదు. ఇది ఉన్నది విరాట్ కోహ్లీ విషయం ఎలానో ఇతను కూడా ఉన్నది ఫిటెస్ట్ క్రికెటర్స్ అరౌండ్. అతని ఫీల్డింగ్ అండ్ యాంటిసిపేషన్, అతని థ్రోయింగ్, ఎవ్రీథింగ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫీల్డర్స్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా ఏంటంటే ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఏంటంటే చాలామంది సీనియర్స్కి వే అవుట్ అవుతుంది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అదే దృష్టిలో ఉన్నారు. వీళ్ళందరినీ తీసేయండి, ఎవరో బెటర్ 11 అభిషేక్ శర్మ ఓపెన్ చేయాలి, ఇంకెవరెవరు అంతా కొత్త అంటే అది T20 టీమో ఛాంపియన్స్ ట్రోఫీ టీమో నాకు అర్థం కాలేదు. సో యంగ్స్టర్స్ని తీసుకురావాలి అనే ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. అందుకని సో వాళ్ళకి సెలెక్టివ్ లీక్ ఇచ్చారేమో అనిపిస్తుంది. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీలో ఉండకపోవచ్చు. దీనికి నేను కూడా చెప్పాను కదా, నేను చెప్పిన ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఐ ఆల్వేస్ ప్రిఫర్ అక్షర్ పటేల్ ఇన్ దిస్ ఫార్మాట్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ జడేజా. జడు ఈజ్ ఏ వండర్ఫుల్ క్రికెటర్. అలాంటి మల్టీ స్కిల్ క్రికెటర్స్ అరుదుగా దొరుకుతారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీరు అక్షర్ని, జడేజాని ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూస్తే, త్రాసులో వేసి చూస్తే మీ అక్షర్ ఎక్కువ తూగుతాడు. ఎందుకంటే ఇప్పుడున్న అతను ఉన్న ముఖ్యంగా అతను బ్యాటింగ్, మనం T20 వరల్డ్ కప్లో కూడా అతను ఆడిన కీలకమైన ఇన్నింగ్స్ చూసాను, ఇంక్లూడింగ్ ఫైనల్. అతను ఏ ఫ్లోటర్గా వాడుకుంటున్నారు. అతను ఎక్కడైనా ఆడగలడు. నెంబర్ 3 ఆడే, నెంబర్ 4, నెంబర్ 5 ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ కూడా చాలా చాలా టైట్గా బౌలింగ్ చేస్తాడు. అది ఇదే జడేజా అంత స్పెక్టాక్యులర్ ఫీల్డర్ కాకపోవచ్చు కానీ సేఫ్ ఫీల్డర్ అండ్ క్విక్ మూవర్. సో అతని ఫీల్డింగ్ విషయంలో కూడా అలాంటి ఇబ్బంది లేదు. సో అక్షర్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నాడు. ఇద్దరిలో చూస్తే అక్షర్నే ప్రిఫర్ చేస్తారు. జడేజాకి రామ్ పలుకుతారు అని అనిపిస్తూ బాగా అనిపిస్తుంది. అశ్విన్తో పాటు జడేజా కూడా కనుమరుగు అవుతుంటే, బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ ఇంగ్లాండ్ టూర్లో టెస్ట్ మ్యాచ్లో ఆడతాడు. అక్కడికి అతనికైనా ఒక గౌరవంగా సాగనంపే ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇస్తే బాగుంటుంది. అక్కడ కూడా ఆ తర్వాత ఇండియాలో కూడా ఆడొచ్చు. ఇండియాలో కూడా ఆడచ్చు. అక్షర్ ఉన్న, వాషింగ్టన్ ఉన్న ఇండియాలో కూడా ఆడచ్చు. కానీ అశ్విన్ లేనప్పుడు అతను ఉంటే బాగుంటుంది. బట్ స్టిల్ వీ డోంట్ నో ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ప్రస్తుతానికైతే అతను వైట్ బాల్ క్రికెట్లో మాత్రం రవీంద్ర జడేజా అంటే ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ దట్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వాట్ ఎవర్, అది ఈరోజు వచ్చిన పత్రికలో వచ్చిన వార్త కనుక మనం నమ్మితే జడేజా కూడా అశ్విన్ బాట్లోనే త్వరలో ఒక ఫార్మాట్ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తాయి.